బాక్సాఫీస్ దగ్గర మమ్మూత్ బిజినెస్ ను సొంతం చేసుకున్న పుష్ప 2 సినిమా రీసెంట్ టైమ్ లో కమర్షియల్ మూవీస్ లో ఏ సినిమా సాధించని రేంజ్ బిజినెస్ తో ఊచకోత కోసిన విషయం తెలిసిందే. కాగా ఆ బిజినెస్ కు పూర్తి న్యాయం జరగాలి అంటే అదే రేంజ్ రికవరీ కూడా జరగాల్సి ఉంటుంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు టికెట్ హైక్స్ పరంగా మంచి రేటు దక్కాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేయగా నైజాం లో ఈ రీసెంట్ టైమ్ లో ఏ సినిమాకు దక్కని రేంజ్ టికెట్ హైక్స్ ఈ సినిమాకు దక్కాయి. రీసెంట్ టైమ్ లో దేవర సినిమాకి ఎక్కువ టికెట్ హైక్స్ దక్కితే ఆ సినిమా కన్నా కూడా ఎక్కువ టికెట్ హైక్స్ పుష్ప 2 కి దక్కాయి. నైజాం ఏరియాలో సింగిల్ స్క్రీన్స్ లో 350కి పైగా టికెట్ రేట్ తో ఓపెన్ కాబోతున్న పుష్ప 2 మల్టీప్లెక్స్ లో 500-550 వరకు టికెట్ రేట్స్ తో యావరేజ్ గా ఓపెన్ కాబోతుంది. రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ తో పోల్చితే ఇది ఆల్మోస్ట్ 90 నుండి 100 రూపాయల వరకు ఎక్కువ టికెట్ రేట్ అనే చెప్పాలి. అది మొదటి వీకెండ్ వరకు కొనసాగబోతూ ఉండటంతో వీకెండ్ వసూలు బీభత్సం సృష్టించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా రీసెంట్ టైమ్ లో దేవర సినిమాకు 135 అలాగే 110 రూపాయలు ఎక్కువ టికెట్ హైక్స్ ను సింగిల్ స్క్రీన్స్ లో అలాగే మల్టీప్లెక్స్ లో ఇచ్చారు. ఇప్పుడు పుష్ప 2 కి ఆ సినిమాకు మించి సింగిల్ స్క్రీన్స్ లో 150 వరకు టికెట్ హైక్స్ ను అలాగే మల్టీప్లెక్స్ లో 200 వరకు టికెట్ హైక్స్ ని ఇచ్చారు. దాంతో సింగిల్ స్క్రీన్స్ లో సినిమా యావరేజ్ టికెట్ రేట్ ఇప్పుడు 300 వరకు పలకబోతూ ఉండగా మల్టీప్లెక్స్ లో 400కు పైగా టికెట్ రేట్ ఉండబోతూ ఉంది. ఇది కూడా రీసెంట్ టైమ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమాకు దక్కని రేంజ్ టికెట్ హైక్ అని చెప్పవచ్చు. దాంతో ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న పుష్ప 2 సినిమాకి ఇప్పుడు ఈ రేంజ్ టికెట్ హైక్స్ దక్కడంతో ఓపెనింగ్ డే కలెక్షన్లు అంచనాలన్నింటినీ మించిపోయే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రెసెంట్ టైమ్ లో తెలుగు రాష్ట్రాలలో ఆర్ఆర్ఆర్ మూవీ 74.11 కోట్ల షేర్ తో మొదటి రోజు బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిస్తే ఇప్పుడు పుష్ప 2 కి ప్రెసెంట్ ఉన్న హైప్ అలాగే భారీ టికెట్ హైక్స్ తో పాటు ప్రీమియర్ షోలకు సైతం అఫీషియల్ గానే తెలంగాణలో 1000, ఆంధ్రప్రదేశ్ లో 800 వరకు టికెట్ రేటు అఫీషియల్ గానే పెట్టడంతో అవన్నీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా మారి బెనిఫిట్ షోలు కూడా పడుతూ ఉండటంతో తొలి రోజు అవలీలగా ఆర్ఆర్ఆర్ డే 1 కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేయడానికి అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. టాక్ ఏమాత్రం పాజిటివ్ గా ఉన్నా తొలి రోజు అవలీలగా తెలుగు రాష్ట్రంలో సినిమా 75 నుండి 80 కోట్ల షేర్ మార్కును వసూలు చేసే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు మరి సినిమా ఈ ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోతుందా లేక ఇదే రేంజ్ లో వసూలను సాధిస్తుందో చూడాలి. ఈ టికెట్ రేట్లపై మీరేమనుకుంటున్నారో అలాగే తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా వసూళ్లు ఏ విధంగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.